హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెలా స్వీట్ హోమ్. అందరూ ఎలా ఉన్నారండి? ఏదైనా కొత్తగా అది కూడా రుచికరమైన ఆరోగ్యకరమైన బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి అనుకుంటే అది కూడా జస్ట్ 5 నిమిషాల్లో ఈ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేయండి. దానికి ముందుగా 1 కప్పు మీల్ మేకర్ తీసుకోవాలండి. ఒక 50 గ్రాములు మీల్ మేకర్ తీసుకోవాలి. వేడి నీళ్ళు బాగా కాచుకొని ఈ వేడి నీళ్ళల్లో వేసేసుకోవాలండి. వేడి నీళ్ళు బాగా ఉడికించుకున్న తర్వాతనే ఇందులో మీల్ మేకర్ వేసుకోవాలి. అలాగే తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి స్పూన్తో బాగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన ఉంచుకున్నారంటే బాగా మీల్ మేకర్ అంతా వేడి నీళ్ళకి బాగా ఉడుకుతుందండి. కాబట్టి ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. చూడండి, 10 నిమిషాల తర్వాత బాగా నానిపోయింది. ఇప్పుడు గట్టిగా పిండేసుకోవాలండి. చేత్తో నీళ్ళు లేకుండా గట్టిగా పిండుకొని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. అన్నీ నీళ్ళు అస్సలు ఉండకూడదండి. బాగా గట్టిగా పిండేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 100 గ్రాములు పచ్చెనగపప్పు అండి, 1 గంట సేపు ముందు నానబెట్టి ఉంచుకోవాలి. బాగా నీట్గా కడుక్కొని నానబెట్టి ఉంచుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి. నీళ్ళంతా వంపుకొని వేసుకోవాలి. పచ్చనిపప్పు బాగా నానబెట్టుకోవాలండి, అప్పుడే చాలా రుచికరంగా ఉంటుంది. అలాగే ఇందులో కారం తగినండి ఎండుమిరపకాయలు వేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు కూడా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొద్దిగా అల్లం ముక్క తీసుకొని పైన చెక్కు తీసేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఇందులో 1 టేబుల్ స్పూన్ సోంపు వేసుకోవాలండి. సోంపు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, హెల్త్ కూడా చాలా మంచిదండి. కాబట్టి అస్సలు స్కిప్ చేయకుండా మీరు సోంపు వేసుకోండి. ఇప్పుడు దీనికి తగినంత సాల్ట్ వేసుకొని ఇది మిక్సీ పట్టుకోవాలండి. నీళ్ళు అస్సలు వేయకూడదండి. ఆపుతో ఆన్ చేస్తే మిక్సీ పట్టుకున్నారంటే బాగా మెత్తగా పేస్ట్ లాగా వస్తుందండి. చూడండి, ఇలా మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. అస్సలు వాటర్ వేయకూడదండి. మనం పచ్చెనపప్పు నానబెట్టాం కాబట్టి సరిపోతుందండి. ఇలా ముద్దగా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకొని కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి. అలాగే ఒక చిన్న టమాటా నీట్గా కడిగేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొద్దిగా పచ్చి కొబ్బరి తీసుకోవాలండి, అది కూడా ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. తినేటప్పుడు చాలా కమ్మగా ఉంటుందండి కొబ్బరి వేసారంటే. అలాగే ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకొని ఇప్పుడు ఇదంతా చేత్తో బాగా కలుపుకోవాలి. మీకు కొబ్బరి ముక్కలు అలాగే వేయడం ఇష్టం లేకపోతే కూడా మీరు సన్నగా తురుముకొని కూడా వేసుకోవచ్చు అండి. కొబ్బరి తురుముతో కూడా తురుముకొని వేసుకోవచ్చు. ఎందుకంటే పలుకులుగా కట్ చేసి వేసారనుకోండి, పెద్దవాళ్ళు ఉంటారు కదండి, పళ్ళు లేని వాళ్ళు తినడానికి ఇబ్బంది పడతారు కదా. అలాగే చిన్నపిల్లలు కూడా ఉంటారు కదండి, వాళ్ళు కొరకడానికి ఇబ్బంది పడుతుంటారు. అలాంటప్పుడు పచ్చి కొబ్బరిని మీరు తురుముకొని కూడా వేసుకోవచ్చు. ఇలా చిన్న ముద్దలాగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని సిమ్లో ఉంచుకోవాలండి. సిమ్లో ఉంచుకొని ఇప్పుడు పిండి ముద్దను పెట్టి ఇలా బాగా ఇలా ఒత్తుకోవాలి. రొట్టెలాగా ఇలా ఒత్తుకోవాలండి. సిమ్లో ఉంచుకోవాలి. బాగా పలచగా ఒత్తుకోవాలండి, మందంగా ఉండకూడదు. చూడండి, ఇలా అంతా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు సైడ్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. దీనికి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి, చాలా తక్కువ ఆయిల్ పడుతుంది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 2 నిమిషాల పాటు దీన్ని వేయించుకోవాలి. చాలా కమ్మగా ఉంటుందండి, తినే కొద్దిగా తినాలనిపిస్తుంది. హెల్త్ కూడా చాలా మంచిదండి. పిల్లలకి ఎప్పుడు చేసే బ్రేక్ఫాస్ట్ కాకుండా ఇలా చేసి ఇవ్వండి. కొత్తగా చాలా ఇష్టంగా తింటారండి. ఇది ఈవినింగ్ కూడా స్నాక్స్గా తీసుకోవచ్చు. అలాగే మార్నింగ్ కూడా బ్రేక్ఫాస్ట్ కూడా తీసుకోవచ్చండి. మన ఇంటికి ఎవరైనా సడన్గా చుట్టాలు వచ్చినప్పుడు కూడా ఇలా కూడా చేసి ఇవ్వచ్చు వాళ్ళకి. 2 వైపులా కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, అస్సలు ఆయిల్ అనేది లేదండి, చాలా సాఫ్ట్గా ఉంది. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుందండి. చూడండి, చక్కగా ఫ్రై అయిపోయింది. మిగతాన్ని కూడా ఇలాగ ఫ్రై చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని దీంతో మీరు చట్నీతో తినొచ్చు అండి, లేకపోతే పెరుగుతో కూడా తినొచ్చు. సైడ్ డిష్ లేకపోయినా కూడా అలాగే కూడా తినేసేయచ్చండి. అంత కమ్మగా అంత రుచికరంగా ఉంటాయి. చూసారు కదండి, చాలా రుచికరమైన సింపుల్గా చేసే కొత్త బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఇలాగే చేసుకొని తిన్న తర్వాత టేస్ట్ ఎలాగుందో నాకు కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ తెలిసిన వారందరికీ ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి. ఫస్ట్ టైం మీరు కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రుచితో మీ ముందు ఉంటుంది మీ వెన్నెలా స్వీట్ హోమ్.